లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులైన దానియేల్ గారు 1956వ సంవత్సరం మార్చి 31వ తేదీన చేసిన ప్రసంగము. మద్రాసులో చాలా చీకటి దినాల్లో విజయానికై సూచనలు లేనప్పుడు 10 సంవత్సరాలు నేను సేవ చేశాను. అయితే నేను దేవుని వైపు చూచాను. ఇప్పుడు పని వృద్ధి చెందుట నేను చూచినప్పుడు ఆశ్చర్యపడుతూ ఉన్నాను. నీ యవన జీవితం అందరికీ ఒక సాక్ష్యంగా ఉండాలి. నీ యవనములో నీవు జయాన్ని చూడాలి. నీ యవన జీవితంలోని విజయము నీ జీవితం అంతటినీ ప్రభావితం చేస్తుంది. నీ శరీరం మీద, నీ ఆత్మలో జయాన్ని పొందుము. క్రీస్తు శరీరము నీ కొరకు నలగొట్టబడింది. ఒక దినాన పాపము ద్వారా తాకబడని శరీరము నీవు కలిగి ఉంటావు. అబ్రహాము అక్కడ ఉంటాడు గాని యేసును బాధపరిచిన పరిసయ్యులు అక్కడ ఉండరు. లాజరు అక్కడ ఉంటాడు గాని ధనవంతుడు అక్కడ ఉండడు. అరిమతయి యోసేపు, నికోదేము మరియు యేసు శిష్యులు అత్యంత చీకటి రాత్రి గుండా వెళ్లారు. అయితే అది ఒక దేదీప్యమానమైన ఉదయానికి వారిని నడిపించింది.